హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైలు. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చిన వీడియో ఏదైనా ఉంటే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ కూడా చేయండి. ఈరోజు నా వీడియో ఏంటంటే, ఈరోజు నేను ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళానండి. అది 3 ఫ్లోర్స్లో ఉందన్నమాట. అది షాపింగ్ కాంప్లెక్స్ లాగానే. కాకపోతే వీళ్ళు ఏంటంటే కేజీ సేల్ పెట్టారు. కొన్ని ఇప్పుడు ఎండింగ్ సేల్ అంటండి, 14th ఇది క్లోజ్ అయిపోయిద్దంట. మీరు అందరూ ఖచ్చితంగా వెళ్ళండి. దీని డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, అది ఎక్కడ ఏంటి అనేది. ఇది యాక్చువల్లీ వసంత నగర్ దగ్గర అండి, మనం హైదర్ నగర్ దగ్గర ఉంది కదా వసంత నగర్, దాని దగ్గర అనమాట. మీరు ఖచ్చితంగా దానికి వెళ్ళి మీరు కొనుక్కోండి. చాలా తక్కువ, లాస్ట్ డేస్ కాబట్టి ఇంకా కేజీ 1200 అన్నారు, కానీ దానికన్నా తక్కువ రేటుకే ఇస్తున్నారు అక్కడ. ఇప్పుడు నేను ఫస్ట్ వన్ ఏమో యాక్చువల్లీ 1 చేశాను అనమాట, ఇదే దీంట్లోనే పెట్టాను. ఇప్పుడు పిల్లలది సెక్షను, జెంట్స్ సెక్షన్ చేశాను అనమాట. పిల్లలవి అన్నీ అండి, స్కర్ట్ కానీ ఇలాంటివన్నీ చాలా నెట్తో చేసినవి, చాలా వెయిట్ తక్కువగా ఉంటాయి కదా, చాలా తక్కువ రేట్ అంటే చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారండి. అంటే నేను యాక్చువల్లీ ఏంటంటే కేజీ మ్యామ్ ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటే ఒక్కొక్కలాగా ఉంది మ్యామ్ రేట్ అన్నారనమాట. ఇవి యాక్చువల్లీ 150 అట్లా ఉన్నాయన్నమాట. సింగిల్ పీస్ లెక్కన తీసుకుంటే, మేము కేజీ లెక్కే కావాలి అని అంటే మాత్రం రేటు తగ్గిస్తున్నారనమాట. 1200 అన్నారు కానీ తక్కువకే ఇస్తున్నారండి. మీరందరూ ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కోండి. పిల్లలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయండి. ఇవన్నీ ప్యాంట్లు, కొన్ని స్కర్ట్లు కూడా చూపించాను కదా, స్కర్ట్లు అయితే చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. మీకు ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నాను కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని నేను చెప్తున్నాను, కానీ ఇది ఏంటంటే మీరు వెళ్ళి చూస్తేనే చాలా బాగుంటుందండి. నేను అక్కడ కొన్ని అయితే తీశాను. యాక్చువల్ నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట వీడియోకి. ఇంకా షాప్లో ఉండే ఆ అమ్మాయి వాళ్ళే కొంచెం హెల్ప్ చేశారనమాట చూపించడానికి. ఇవన్నీ కూడా ప్యాంట్లు అండి, ప్లాజో ప్యాంట్లు, పిల్లలకి షార్ట్స్, నైట్ వేర్ ప్యాంట్లు, మన సైజు కూడా అంటే పెద్దవాళ్ళ సైజెస్ కూడా ఉన్నాయండి. నైట్ వేరు ఎస్, ఎమ్, ఎల్, ఎక్స్ఎల్ వరకు ఉన్నాయన్నమాట. నైట్ వేర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకు పిల్లలకి వచ్చేసి జీన్స్ ప్యాంట్లు అయితే అందరికీ ఉన్నాయండి. 10 years వరకు ఇక్కడ జీన్స్లు అయితే అన్నీ ఉన్నాయండి. మిడ్డీలు ఉన్నాయి, స్కర్ట్లు ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి. ఇది లేదు అనడానికి లేదండి, అన్నీ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇది ఎండ్ కదా, అందుకని చెప్పేసి ఇంకా తక్కువ రేటుకి ఇస్తున్నారు ఒక్కొక్కటి. అక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు చెప్పులు కానీ, అంటే మీ అబ్బాయికి ఉన్నాయి, అమ్మాయిలకు ఉన్నాయి. అమ్మాయిలకైతే ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ. చూడండి, కొన్ని నేను చూపిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళను రిక్వెస్ట్ చేసి చూపించమని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. వాళ్ళు యాక్చువల్లీ చూపిస్తున్నారన్నమాట. ఫ్రాక్స్ అట్లా కొన్ని చూపించామన్నమాట, వీలైనంత వరకు చూపించాము. అన్నీ అంటే ఇంతకు మించినవి చాలా మోడల్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మీకు చూస్తుంటే మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. ఏంటంటే హ్యాంగింగ్కి వేసి ఉన్నాయి కదా, పిల్లలకు వేసుకునే నైట్ డ్రెస్సులు ఉంటాయి కదా, కొంచెం బనియన్ క్లాత్ మెత్తగా ఉండేవి, అలాంటివి కూడా ఉన్నాయి. మీరు లేదు అలా ఫ్రాక్ టైప్ వేయము అంటే ప్యాంట్ షర్ట్ మోడల్లో కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం మనం ఓపిక చేసుకొని కొంచెం వెతుక్కోవాలండి. అంటే హ్యాంగ్ కేసు ఉన్నాయి కదా, ఇన్ని రకంలో కొంచెం మనం చూసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించిన వాటిలో సైజు అన్ని ఏజెస్ ప్రకారంగా ఉన్నాయండి. ఇప్పుడు ఒకటి ఈ మోడల్ ఉందనుకోండి, ఇది పెద్దవాళ్ళకి అంటే 8 to 9 years వాళ్ళకు కూడా ఉన్నట్టుంది. మేము చూపించింది యాక్చువల్లీ 3 to 4 years వాళ్ళకు, 1 to 2 years అలా చూపించాము. కొన్ని అక్కడ కొన్ని తీసి చూపించాము. మీరు కనుక అది కావాలి అని అంటే ఆ సైజు కూడా తీసి ఇస్తున్నారు వాళ్ళు. అట్లా ఏం లేదు, కొంచెం వెతకడానికి కానీ మనకి ఏది కావాలన్నా కానీ తీసి ఇవ్వడానికి అక్కడ చాలామంది ఉన్నారనమాట, సేల్స్ గర్ల్స్. మనకి ఏది కావాలన్నా వెతికిస్తున్నారు. కొంచెం కాంబినేషన్ సెట్ చేసి కూడా ఇస్తున్నారు. నైట్ డ్రెస్సెస్, నైట్ అయితే టీషర్ట్స్ అన్నీ చాలా తక్కువ రేటు ఉన్నాయండి. అసలుకి టీషర్ట్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ బండిల్ మొత్తం టీషర్ట్సే అండి. ఇంకా అటు సైడ్ ఉన్నాయి, కింద ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే నాకు తీయడానికి రాలేదు, అందుకని చెప్పేసి తీయడానికి అవ్వలేదన్నమాట. నేను మోడల్ చూపించడం కోసం ఇట్లా అటు ఇటు తిప్పడము అట్లా చేయడం అవుతుంది. ఎన్ని అంటే ఒక బెంచ్ నిండా ఉన్నాయి. ఇవి ఉన్నాయన్నమాట. ఈ షార్ట్స్ ఉన్నాయి, అందరి సైజు ఉన్నాయండి. 34 వరకు ఉందనుకోండి, 34 వరకు నేను చూశాను. యాక్చువల్లీ చిన్నపిల్లల నుంచి మన 1 year పాప నుంచి 34 సైజ్ వరకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ యోగావి అనమాట. ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళేటప్పుడు జిమ్ వేరు.
ఇవన్నీ 150 రూపీస్ అంటండి. కానీ ఇది ఎక్కడంటే ఎస్, ఎమ్, ఎల్, ఎక్సెల్ వరకు ఉందన్నారు. కొన్ని మోడల్స్ ఎక్సెల్ వరకు ఉన్నాయన్నారు, కొన్ని అయితే ఎల్తో లాస్ట్ అన్నారనమాట. మీకు ఎవరికైనా కావాలన్నా వెళ్ళండి. 150 రూపీస్, కానీ క్లాత్ కూడా చాలా బాగుందండి. ఇవే నేను మీషోలో, ఫ్లిప్కార్ట్లో వాటిలో చూస్తే 350, 400 వరకు ఉన్నాయి. సేమ్ క్లాత్ అండి. క్లాత్లో మీకు ఏం అస్సలకి మీరు అనుకోవద్దు, చాలా బాగున్నాయి. మంచి మంచి బ్రాండెడ్ కూడా ఉన్నాయి అనమాట. H&M హ్యాట్స్ ఉన్నాయి. కొన్ని పిల్లలవి నాకు పెద్దగా బ్రాండ్స్ తెలియవు అనమాట. వాళ్ళు చెప్పారనమాట మంచి బ్రాండ్సే ఉన్నాయి మేడం అని చెప్పి. నాకు బ్రాండ్స్ పెద్దగా వీటి గురించి అంటే బ్రాండ్స్ మన వాళ్ళకైతే కాలేజీకి వెళ్ళే పిల్లలు కదా మా పిల్లలు, అందుకని పెద్దగా నాకు తెలియదండి. పిల్లలకు సంబంధించిన మంచి బ్రాండ్సే ఉన్నాయండి, మంచివే ఉన్నాయన్నారు. నేను కొన్ని అయితే H&M అవి చూశానమాట. కొన్నిట్లో చూశాను, అంటే H&M అంటే నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను అదైతే చూశానండి. వాటిట్లో కొన్ని ఐటమ్స్కి అయితే ఇంకా వాళ్ళు చూపిస్తున్నారన్నమాట. ఫ్రాక్స్ అయితే పిల్లలకు పంజాబీ డ్రెస్సులు అయితే ఎంత బాగున్నాయండి. లంగా జాకెట్లు ఉన్నాయి, ఇట్లా అనార్కలి వస్తాయి కదా ఆ మోడల్లో ఉన్నాయి. 1 పీస్ ఫ్రాక్స్ ఉన్నాయి పిల్లలవి, చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు డెనిన్ జాకెట్ లాగా పిల్లలు వేసుకుంటారు కదా, జాకెట్ చిన్నపిల్లల కోసం అని చెప్పేసి 10 ఇయర్స్ పాపకు జాకెట్లు లాగా వేసేవి, షర్ట్స్, జీన్స్ మీదకి వేసుకునే టీషర్ట్స్ అట్లా అన్నమాట, నైట్ వేర్వి అంటే అన్నీ ఉన్నాయండి. మీ పిల్లలకి ఇప్పుడు 12 ఇయర్స్ 13 ఇయర్స్ వరకు ఉన్నాయన్నమాట అన్నీ. అబ్బాయిల షర్ట్లు అయితే ఎంత బాగున్నాయండి. అబ్బాయిల షర్ట్లు ఏంటంటే 1 ఇయర్ నుంచి వాళ్ళకు 5-6 ఇయర్స్ వరకే ఉన్నట్టు నాకు అనిపించాయండి. అందరివి ఉన్నాయి అన్నారు కానీ నాకైతే అక్కడ ఏం అంతగా కనపడలేదు. అంటే నేను మామూలుగా చిన్నపిల్లల నుంచి 6 ఇయర్స్ వరకే ఉన్నాయి అనిపించింది నాకు. పెద్ద పిల్లలు ఏమి ఎక్కువ నాకు కనపడలేదండి. మరి మేమన్నా ఇంకా మనకు పెద్దవాళ్ళు ఒకవేళ కావాలి అంటే పైన మెన్స్ సెక్షన్లో ఏమన్నా చూస్తే ఉంటాయేమో, కానీ నాకైతే ఇక్కడ కింద సెక్షన్ వరకు అయితే 5-6 ఇయర్స్ వరకే కనపడ్డాయి. షర్ట్లు అయితే ఎంత బాగున్నాయో అండి అసలుకి. ఇవి కూడా కేజీ లెక్కే అన్నారు. మనకు షర్ట్ వైజ్ కావాలన్నా కానీ ఇస్తామన్నారు. అవి మనం పీసెస్ని బట్టి కూడా తీసుకోవచ్చు అంటండి. కానీ ఆల్మోస్ట్ అంత వెయిట్ ఏం లేవండి. అవి మనకి ఈజీగా మీరు ఒక 1200 పెడితే 5-6 పేర్స్ వస్తాయని నాకు అనిపించింది. 5-6 పేర్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. వీళ్ళవైతే పిల్లలవి 200 రూపీస్కి అయితే ఏవి రావండి. ప్యాంటు షర్టు 200కి ఎక్కడ వస్తుందండి. కానీ అవి కూడా క్లాత్ బాగుంది, మరి ఇట్లా చీప్ క్లాత్ అట్లా కాదనమాట. మీరు అంటే మనకు క్లాత్ చూస్తే తెలుస్తుంది కదా చీప్దా లేకపోతే కొంచెం కాస్ట్లీదా అనేది ఐడియా ఉంటుంది, తెలుస్తుంది కదా మనకు ఏది చీప్గా ఉందని. కొంచెం కాకపోతే సెలెక్షన్ చేసుకోవడం తెలియాలండి, కొంచెం ఓపికగా కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయి కదా, చాలా వాటిలో మనకు వెంటనే మంచిది కనపడదు. మనం ఓపికతో చేసుకుంటేనే వస్తాయి. ఇవి నైట్ డ్రెస్సెస్ అండి. ఇవి ఎస్, ఎమ్, ఎక్సెల్ వరకు ఉన్నాయన్నమాట. ఇది కానీ చాలా బాగున్నాయండి. ఒకవేళ XXL వాళ్ళకు ఎక్సెల్ వచ్చేసిద్దండి, బాగా లూజ్గానే ఉంది. ఇది వచ్చేసేసి 300 అనమాట ఒక పేరు. చాలా బాగుంది. ఫుల్ హ్యాండ్ షర్ట్ వచ్చిందనమాట, టీషర్టు, నైట్ ప్యాంట్ కూడా క్లాత్ చాలా బాగుందండి. ఇదైతే మేము కొనుక్కున్నాం అనమాట. ఇవి 2 పేర్స్ తీసుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే కూడా సైజు కూడా చాలా బాగుంది. మనం ఒకవేళ మీది ఎక్సెల్ సైజ్ అనుకోండి, మీరు ఎల్ఏ తీసుకోండి. మరి ఇవి చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇవన్నీ నైట్ టీషర్ట్స్ అండి. అంటే నాకు ఒక్కొక్కటి ఇట్లా చెప్పడం, మీకు వెళ్ళారనుకోండి మీకు తెలిసిపోతుంది. అక్కడ మీరు ఖచ్చితంగా కొనుక్కుంటారండి. ప్లస్ మీకు రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది. మళ్ళీ ప్రైజ్ ఎక్కువ అట్లా ఏం లేదండి. ప్రతి ఐటము దొరుకుతుందండి. ఇది లేదు అనడానికి లేనే లేదు. మీ పాపకు కావాల్సిన ప్రతి ఐటెం దొరుకుతుంది. ప్లస్ మీకు అంత కాస్ట్ ఏం కాదండి. 250లో 300లో మంచి డ్రెస్సులు వచ్చేస్తాయండి, మంచి సెట్ వచ్చేస్తుంది హాయిగా. కాకపోతే జీన్స్ ప్యాంట్లు అయితే అండి వెయిట్ లెక్కంటే మనకు వేస్ట్ ఏమో అని నాకు అనిపించింది. అవి బ్రాండెడ్వే మంచివే అన్నారు, కానీ ఒకసారి మీరైతే చెక్ చేసుకొని ఒకసారి కొనుక్కోండి. జీన్స్ అయితే మనము సైజు ఉంటే పాప ఉంటే ఎక్స్చేంజ్, వీళ్ళు ఏంటంటే ఎక్స్చేంజ్ ఉండదు అనేసి అంటున్నారు. ఇది సేల్లో ఉంది కాబట్టి ఎక్స్చేంజ్ లేదు మేడం అని చెప్పారు. మీరు పర్టికులర్గా కొంచెం చూసుకొని మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి మాత్రమే కొనుక్కోండి. ఇవన్నీ మెన్స్ సెక్షన్ అండి. ఈ మెన్స్ సెక్షన్లో ఏ షర్ట్ తీసుకున్నా 200 అండి. మీరు హాఫ్ హ్యాండ్సా, ఫుల్ హ్యాండ్సా, మీరు ఏదైనా తీసుకోండి.
టూ ఫిఫ్టీ రూపీస్ అంట. హాఫ్ హ్యాండ్స్ 200 అంట. టీ షర్ట్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చి 200, కాలర్ నెక్ వచ్చేసేసి 250 రూపీస్ అండి. నేను కాస్ట్ ఆల్మోస్ట్ చెప్తున్నానండి, మీరు ఫుల్ వీడియో చూడట్లేదు. ఫుల్ వీడియో చూడకుండా మధ్యలో చూసేసి అడ్రస్ చెప్పరు, మీరు ఎక్కడో ప్లేస్ చెప్పరు మీరు అనేసి అంటున్నారు. అంటే సిచ్యువేషన్ నేను ఇక్కడ మధ్యలో చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో ఆల్మోస్ట్ పెడతాను. ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్ అంటే రోడ్డు మీద ఉండేది కాబట్టి నేను రోడ్డు మీద అట్లా అంటే దానికి ఇప్పుడు మీకు డిజైన్లు చూపిస్తున్నా అప్పుడు నాకేమవుతుందంటే నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తా కదా అన్నట్టు అనమాట. అట్లా నేను చెప్తుంటా. ఇప్పుడు కాస్ట్ ప్రతి షర్టుది ఇది 200, ఇది 100 అట్లా చెప్పలేం కదా మనము. వాళ్ళు ఏమంటున్నారంటే మ్యామ్ ఓవరాల్గా చెప్పేస్తున్నారు వాళ్ళు. ఇది 200 నుంచి అట్లా ఉంటుంది మ్యామ్. షర్ట్ వచ్చేసేసి 200, హాఫ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ 250 రూపీస్ ఇట్లా చెప్పారు కదా. వాళ్ళు ఏదైనా తీసుకోమన్నారు. ఇక్కడ కొన్ని యూఎస్ పోలో అట్లాంటివి అనమాట. ఇప్పుడు ఊకో కాక ఇంకా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయండి. ఒకటి ఇట్లా ఫ్లవర్లా ఉంది, ఆ బ్రాండ్ పేరు తెలియదు. అవన్నీ ఉన్నాయండి. ప్లస్ టీ షర్ట్లలో కూడా పెద్ద సైజు కూడా ఉన్నాయండి. బాగానే పెద్ద సైజు అనిపించింది నాకు. మీరు XXL తీసుకున్నారనుకోండి, XXL మామూలు బయట మనం కొనుక్కునే బట్ట కూడా చాలా బాగుందండి. ఇట్లా చీప్గా లేదు అసలుకి. మనకు యాక్చువల్లీ తెలిసిపోతుంది కంపెనీదా కాదా, బ్రాండ్దా కాదా అని చెప్పేసి మనకు అర్థమైపోయింది. ఒకసారి మనము దాన్ని చూసినప్పుడు తెలుస్తుంది అనుకుంటా. నేను ఇప్పుడు మామూలుగా స్ట్రీట్ షాప్ ఇప్పుడు రోడ్డు పైన ఏమైనా KPHPలో అక్కడ ఇక్కడ మనం చూసినప్పటికీ ఇప్పుడు షోరూంలో ఇప్పుడు బ్రాండ్ అని చెప్పినప్పటికీ వాటికి డిఫరెంట్ తెలుస్తుంది కదా. అట్లాగే టీ షర్ట్స్ అయితే అన్నీ ఉన్నాయండి. షర్ట్లు కూడా బోలెడు రకాలండి. టీ షర్ట్స్ మీరు వెళ్ళారు అని అంటే చక్కగా కొనుక్కోవచ్చండి. ఇలాంటప్పుడు మనం ఒక 4-5 తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది చక్కగా. మీరు 4 షర్ట్లు తీసుకున్నాం కొన్ని ఫెస్టివల్స్కి వాటికి చక్కగా సెట్ అయిపోయింది కదా. ఇక్కడ మళ్ళీ జాకెట్స్ ఉన్నాయండి, స్వెటర్స్ ఉన్నాయి. స్వెటర్స్ కూడా మంచి కంపెనీవే ఉన్నాయండి. యూఎస్ పోలోవి, ఇంకా కొన్ని అదేంటి క్రోకడైల్ పిక్చర్ ఉంటుంది కదా ఆ బ్రాండు, చాలా రకాలు ఉన్నాయండి. నాకు అవన్నీ బ్రాండ్స్ తెలియదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి కూడా. మీరందరూ కూడా ఒకసారి బాయ్స్ కూడా ఇప్పుడైతే చాలా బాగున్నాయండి. మీకు ఈజీగా తక్కువ రేటుకే వస్తాయి. వాళ్ళన్నీ తగ్గిస్తాము అని కూడా చెప్తున్నారనమాట. ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయి కదా, షార్ట్స్ ట్రాక్స్ ఉంటాయి కదా, ట్రాక్ ప్యాంట్లు, నైట్ ప్యాంట్లు, డెనిన్ ప్యాంట్లు అవన్నీ 300 వచ్చేసేసి షార్ట్ అంట. షార్ట్వి 300 అని చెప్పారనమాట. లాంగ్ వచ్చేసేసి కొన్ని ఒక్కొక్క రకం చెప్పారండి. వీటిల్లో అయితే మాత్రం ఈ ట్రాక్స్ అయితే కొంచెం నాకు కన్ఫ్యూజ్గా ఉంది. అక్కడ నేను చూపిస్తున్న కాస్ట్ అయితే కాదండి, లాస్ట్ కాబట్టి ఇంకా తగ్గించారనమాట. నేను అంత కాస్ట్ అనేసి అంటే లేదు మేడం దానికంటే తగ్గుతుంది, ఇప్పుడు లాస్ట్ కాబట్టి లాస్ట్ 10 days కాబట్టి ఈ కాస్ట్ తగ్గుతుంది దాని మీద రేట్ కంటే కూడా అనేసి అన్నారు. మీరందరూ ఒక్కసారి ఖచ్చితంగా ఇలాంటివి, ఎందుకంటే మళ్ళీ మనకు రావన్నమాట ఈ ఆఫర్స్, ఇట్లాంటివి రావు కాబట్టి మీరు కొంచెం ప్లాన్ చేసుకొని ఒకసారి వెళ్ళండి. ఎందుకంటే 3 floors ఉంది కదా, ఫస్ట్ ఫ్లోర్లో అంతా వచ్చేసేసి మన ఉమెన్స్ కోసం ఉంది, సెకండ్ ఫ్లోర్ మొత్తం కిడ్స్ సెక్షన్, థర్డ్ ఫ్లోర్ మొత్తం మెన్స్ సెక్షన్ అనమాట. ఇట్లా డివైడ్గా అన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఒక్కసారి దీన్ని వెళ్ళి విజిట్ చేశారనుకోండి చాలా అంటే చాలా బెటరు. నేను ఒక వీడియో చేశాను వీళ్ళదే, ఉమెన్స్ది అంతా చేశాను. ఇప్పుడు చిల్డ్రన్స్ది మెన్స్ది చేస్తున్నాను. ఇగో జాకెట్స్ చూపిస్తున్నాను చూడండి, అవన్నీ కంపెనీవే అండి. మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఇలాంటప్పుడు మనం కొనుక్కున్నాం అనుకోండి ఇంకా మనకు అంత కాస్ట్ పెట్టే అవసరం ఉండదు అనమాట. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి జాకెట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి జాకెట్స్ అయితే. ఇప్పుడు లెదర్ వస్తాయి కదా, లెదర్ మోడల్లో ఉండేవి కూడా ఈ కంపెనీ అనమాట. అవి నేను యాక్చువల్లీ ప్రైస్ అడగలేదండి, వాటి అయితే నేను ప్రైస్ అడగలేదు. ఈ షర్ట్లు, టీ షర్ట్స్ గురించి, ట్రాక్స్ గురించి ఇలాంటివి అడిగాను అనమాట. అవి నేను వచ్చేస్తుంటే వాళ్ళు చూపించారనమాట, ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి మేడం అని చెప్పేసి, రెయిన్వి వేసుకునే జాకెట్టు, లెదర్ జాకెట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇవి కూడా తీసుకోండి అని చెప్పేసి అన్నారు. అంత నేను గమనించలేదు వాటిని, వాళ్ళే కొన్ని చూపించారు కదా. ఈ షర్ట్స్ చూపిస్తున్నాను చూడండి, ఎన్ని రకాలు, అందరి సైజు ఉంటాయండి. మీరు సైజు ఉండవేమో అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. నేను చెప్తున్నా కదా మీకు బ్రాండెడ్లో, ఇప్పుడు మనకు బ్రాండెడ్లో ఎట్లయినా XL అనుకోండి, మీది బయట XXL వచ్చేది మీకు XLే వచ్చేస్తుంది. ఇక్కడ XL కొన్ని L కూడా వస్తాయి. అందుకని మీరు ఖచ్చితంగా వెళ్ళి మీరు కొనుక్కోండి. ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ రావు కాబట్టి మీరందరూ వెళ్ళండి. ఇది కనుక మీకు వీడియో కనుక నచ్చిందనుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అందరూ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా